రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసినందుకు సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఏపీ ఎంఆర్పీఎస్ ఆఫీసు నందు సంబరాలు జరుపుకొని కేకు కట్ చేయడం జరిగినది. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ సుధాకర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం ఇది యావత్తు మాదిగ జాతి పోరాట ఫలితం అన్నారు. అదేవిధంగా మాదిగ అమరవీరులకు వర్గీకరణ విజయం అంకితం చేస్తున్నామన్నారు. ఉద్యమంలో అసువులు బాసిన వారి కుటుంబాలకు వర్గీకరణ ఫలాలు అందించి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మా మాల సోదరులు మాదిగలకు అందరికీ సమానంగా న్యాయం జరిగిందని, ఎవరు దీంట్లో బాధపడాల్సిన అవసరం లేదని, మా సోదరులపైన మేము విజయం సాధించినాము అని అనుకోవడం లేదని, కేవలం మా హక్కులు మా రిజర్వేషన్ ఫలాలు మాత్రమే సాధించుకున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే నారాయణస్వామి, కడప జిల్లా ఉపాధ్యక్షులు కేశేపల్లి నాగేంద్ర, ఏపీ ఎంఆర్పీఎస్ మహిళా విభాగం రాజేశ్వరి, మద్దిలేటమ్మ, గంగన్న, అబ్బాసు, దాసు, సుబ్బారాయుడు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినం అసెంబ్లీలో గత 30 సంవత్సరాల ఉద్యమం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ పైన తీర్మానం చేయడం జరిగింది. ఈ వర్గీకరణ అంశము యావత్తు దేశంలోనే అమరులు అయినటువంటి మాదిగ బిడ్డలకే అంకితమని నేను ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్గీకరణ అంశము ఎవరికి ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగింది. ఎందుకంటే మా సోదరులు కొంతమంది మాత్రమే బాధపడుతున్నారు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది న్యాయమే జరిగింది. మా సోదరులకు 7.5 ఇచ్చినారు, మాకు 6.5 ఇచ్చినారు, ఒకరికి 1% ఇచ్చినారు. ఇక్కడ ఎవరికే కానీ అన్యాయం జరగలేదు. జనాభా ప్రతిపాదిక కిందనే అందరికీ సమాన వాటా ఇచ్చినారు. మేము మా సోదరుల పైన విజయం సాధించినామని మాత్రం మేము అనుకోవడం లేదు. ఎందుకంటే మా హక్కులు మేము సాధించుకున్నాం, అంతవరకే. ఎవరి సొత్తు మేము తీసుకోలేదు. ఈ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ వల్ల ప్రతి ఒక్క కులము ఎవరికి అన్యాయం జరుపుకోకుండా న్యాయమే జరుగుతుంది. రాబో ఉద్యోగాలలో చదువుకున్న ప్రతి ఒక్కరికి, దళితులకు ఉద్యోగాలు వస్తాయి, అందరూ బాగుపడతారు. ఎవరు వాటా వాళ్ళు తీసుకోవడం వల్ల గ్రామాల్లో గిరిజనులు ఎక్కడైతే అడవులలో నివసించే వాళ్ళకు కూడా వారి వాటా వాళ్ళకు అట్లనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది. ఈ వర్గీకరణకు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో అందరూ ప్రతి ఒక్కరు సహకరించారు. వర్గాలు ఎన్నైనా కానీ ఈ వర్గాలు ఎన్ని రూపాలు తలుచుకుని అందరూ వర్గీకరణ కోసమే పోరాటం చేసి సాధించుకున్నారు. కాబట్టి మరి ఒక్కోసారి సుప్రీంకోర్టు నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.